ఎక్స్‌పెండిచర్స్ ఎక్కువగా ఉంటది. వాళ్ళని మనం గారాబించి మనం రాహు ఒక సారంలో వచ్చిన తర్వాత Media partner, like and follow. This video is sponsored by Level Up Learning Center. Costume sponsored by Navia Everyday Fashion. నమస్తే సంగీత గారు, ఎలా ఉన్నారు మీరు? నమస్తే రమణ గారు, నేను బాగున్నాను. ఇప్పుడు వచ్చే నవంబర్ నెల గురించి చూస్తామా? దానికి ముందు సార్ మీరు చెప్పారు పోయిన అక్టోబర్ నెలలో అన్ని ఈ వార్స్ అన్ని కొంచెం తగ్గుతుంది అని చెప్పారు. అదేలాగా పొలిటికల్ డ్రామాస్ అన్ని జరుగుతుంది అన్నారు. దాన్ని జరిగింది. మీరు చెప్పినట్టు వార్స్ అన్ని తగ్గిపోతుంది అన్నారు. ఇదేలాగా ఇస్రాయల్ పాలస్తీన్ వార్ కూడా ఇప్పుడు ఆగిపోయింది. మీరు చెప్పారు అక్టోబర్ 18th కర్కటక రాశిలో గురువు సంచరించిన తర్వాత చాలా మంచి జరుగుతుంది, మంచి మార్పులు వస్తుంది అన్నారు. అదని ఇప్పుడు మన నవంబర్ లో చూడవచ్చా? నవంబర్లో మార్పులు ఉంటాయండి. ఎట్లాగంటే మనకి 17th వరకు ఉన్న ఒక సినారియో ఒకలాగా ఉంటుంది. 17th తర్వాత ఒకలాంటి వార్ అన్నది ఉంటుంది. ఎట్లాగుంటుంది అంటే ఒకలాంటి ఎకనామిక్ వార్ఫేర్ అన్నట్టు ఒక సినారియో రావచ్చు. మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా అవ్వడం, మార్కెట్ క్రాష్ అవ్వడం కూడా జరగచ్చు. రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ఎకనామిక్స్ అనే ఒక విషయం ఒకటి జరగవచ్చు ఈ నెలలో. రెడీగా ఉండండి. అందువల్ల ఏంటంటే మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళు, ఎక్కువగా టైం దాంట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల, ఎస్పెషలీ నవంబర్ 17 తర్వాత. ఈ నెల గ్రహచారం చూస్తే ఎలా ఉందంటే మనకి చాలా గ్రహాలు మారుతూ ఉన్నాయి. సిచ్యువేషన్స్ చాలా డ్రాస్టిక్గా ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు స్టిల్గా ఉండే గ్రహాలు ఏం మార్పు లేదు అనేది మనకి చూస్తే సూర్యుడు తులారాశి నుంచి వృశ్చిక రాశికి వెళ్ళిపోతారు నవంబర్ 17 తర్వాత. అదేలాగా శుక్రుడేమో తన నీచ స్థానాన్ని వదిలేసి తులారాశికి వచ్చేస్తారు. ఆయన నెల ఆఖరి వరకు అక్కడికే ఉంటారు. కాకపోతే మంగళుడు తన ఇంట్లోనే వృశ్చిక రాశిలోనే ఉంటున్నారు మా నెల ఆఖరి వరకు. డిసెంబర్ 5th ఆ టైంలోనే ధనురాశికి వెళ్తున్నారు. అప్పుడు మనకి వృశ్చిక రాశిలో సూర్యుడు, మంగళుడు, బుధుడు వేరే అక్కడే ఉంటున్నారు. ఈ బుధుడు ఒక మూమెంట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ నెల. ఏంటంటే ఆయన అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలోనేమో వక్రం అవుతారు నవంబర్ 10వ తారీఖు. తర్వాత మంత్ ఎండ్కి వచ్చేసరికి విశాఖ 3వ పాదానికి వచ్చేస్తారు తులారాశిలో. ఈ ఒక మూమెంట్ చాలా ఇంపార్టెంట్ అయిన మూమెంట్. అదేలాగా శనీశ్వరుడు వక్ర నివర్తి అవుతున్నారు ఈ నెల నవంబర్ 28న. అదేలాగా రాహు ఏమో శతభిషక్ నక్షత్ర సారానికి వచ్చేస్తారు, రాహు సారానికి వచ్చేస్తారు ఈ నెల నవంబర్ 24న. అదేలాగా చూస్తే మనకి గురువు ఏమో కర్కటక రాశిలో వక్రం అవుతారు నవంబర్ 11న. కాకపోతే డిసెంబర్ 5th వరకు ఆయనేమో ఇక్కడే ఉంటున్నారు కర్కటక రాశిలో. డిసెంబర్ 5th మళ్ళీ మిథున రాశికి వెళ్ళిపోతున్నారు. ఆయన అతిచారంలో వచ్చారు కదా, అందువల్ల మళ్ళీ అటువైపు వెళ్ళే ఒక సినారియో ఉంది. సో ఈ నెల చూస్తే చాలా గ్రహాలు వక్రం అవ్వడం, చాలా గ్రహాలు 1-2 గ్రహాలు తన సారానికి రావడం, ఇటువంటి విషయాలు మేజర్గా జరుగుతుంది. అందువలన ఈ నెల ఏమో చాలా ప్రత్యేకమైన ఒక నెలగా ఉంటుంది. ఎస్పెషలీ నవంబర్ 17 తర్వాత ఎప్పుడు సూర్యుడు వృశ్చిక రాశికి వచ్చేస్తారో అప్పటి నుంచి చాలా డ్రమాటిక్ చేంజెస్ ఉంటాయి, పొలిటికల్ చేంజెస్ ఉంటాయి. ఎస్పెషలీ ఎకనామిక్ వార్ఫేర్ అనేది ఒకటి జరగచ్చు. పోటీపడి ఎకనామిక్స్ అప్స్ అండ్ డౌన్స్ అన్నది జరుగుతుంది. అందులోనూ మళ్ళీ రీమార్కెట్ బ్యాలెన్సింగ్ అన్నది ఒకటి జరగచ్చు. ఇటువంటి విషయాలు జరగచ్చు. ఎప్పుడు రాహు తన సారానికి వచ్చేస్తారో అప్పటి నుంచి, అది నవంబర్ 24 తర్వాత మనం చూస్తే కొద్దిగా ఏవియేషన్ సెక్టర్లో కొన్ని డేంజర్స్ ఏమో జరగచ్చు. ఇవన్నీ ఈ నెల మనం చూడొచ్చు. ఇప్పటి నుంచి మనం నవంబర్ 24 తర్వాత నుంచి మనం చూడొచ్చు. ధనుర్ రాశి వాళ్ళకి నవంబర్ నెల ఎలా ఉండబోతుందండి?
ధనుర్రాశి వాళ్ళకండి ఇది ఒక మిక్స్డ్ మంత్గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి రాశ్యాధిపతి అయిన గురువు ఏమో వీళ్ళకి 8వ స్థానంలో ఉన్నారు. అది దానికి ఉచ్చ స్థానమైన 8వ స్థానం అనేటప్పటికీ వీళ్ళకి రికగ్నిషన్ అనేది దొరకడం కొద్దిగా కష్టమైన విషయంగా ఉంటుంది. అదేలాగా వీళ్ళకి 12వ స్థానాధిపతి అయిన మంగళుడేమో అక్కడే ఉంటున్నారు కాబట్టి ఎక్స్పెండిచర్స్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ శనీశ్వరుడు వక్ర నివృత్తి అయ్యే లోపల చాలా చేంజెస్ వీళ్ళు బిజినెస్ ఓరియంటెడ్ విషయాల్లో వీళ్ళు తీసుకోవాల్సింది వస్తుంది. అదేలాగా వీళ్ళ ఒక ప్లేస్ చేంజ్ లాంటి ఒక విషయం కూడా వీళ్ళకి జరగవచ్చు. బిజినెస్ ఓరియంటెడ్గా ఉండొచ్చు, లేకపోతే ఇల్లు మారడం అటువంటి విషయాలు కూడా ఉండొచ్చు. గురువు ఒక దృష్టి వీళ్ళకి 4వ స్థానంలో ఉంది కాబట్టి మనకి వీళ్ళు కొత్త ప్రాపర్టీస్ ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే ఈ టైంలో ప్రాపర్టీ కానీ వాహనాలు కానీ ఏదైనా కొనుక్కోవాలంటే దానికంతా ఇది పాజిటివ్ టైం పీరియడ్గా ఉంటుంది. దాని తగ్గట్టు శుభ ఎక్స్పెండిచర్ అని చెప్పేదానికి మనకి 12వ స్థానాధిపతి ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక శుభ ఎక్స్పెండిచర్ వీళ్ళు చేయొచ్చు. వీళ్ళకి 10వ స్థానాధిపతి కూడా 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి చాలా విషయాలు బిజినెస్ ఓరియంటెడ్గానే ఉండే అవకాశాలు చాలా బాగుంది. వీళ్ళకి మెయిన్గా ఈ టైం పీరియడ్లో నవంబర్ 24 తర్వాత, ఎందుకంటే అప్పుడు రాహు తన సారంలోకే వస్తారు కాబట్టి చాలా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి తగ్గట్టు వీళ్ళు రెగ్యులర్గా దుర్గమ్మ పాఠాలు పఠించడం, అదేలాగా సూర్యనారాయణుడిని వేడుకోవడం, ఇటువంటి విషయాలు వీళ్ళు చేసుకుంటూ ఉంటే వీళ్ళకి మంచిది. 11వ స్థానంలో ఉన్న శుక్రుడు 11వ స్థానంలో నవంబర్ 2 తర్వాత వస్తారు కాబట్టి ఆ టైం పీరియడ్ నుంచి మనకి నవంబర్ 26 వరకు ఎప్పుడు శుక్రుడు అక్కడ ఉంటాడో ఆ టైం పీరియడ్ వరకు ఉన్న సమయం వీళ్ళకి రావాల్సిన లాభాలు ఏదైనా వీళ్ళకి రాలేదు, చాలా రోజుల నుంచి రాలేదు అంటే అవన్నీ వచ్చే అవకాశం వీళ్ళకి ఉంది. బేసిక్గా గురువు ఒక దృష్టి 2వ స్థానంలో ఉంది కాబట్టి వీళ్ళకి ఫండ్ ఫ్లో అన్నది కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ పెద్ద ప్రాబ్లం పర్సనల్ నీడ్స్కి అనేది వాళ్ళకి దొరుకుతూనే ఉంటుంది. అందులో ఏం ప్రాబ్లం ఉండదు. ప్రాపర్టీ సేల్ ఏదైనా చేయాలి అనుకుంటే వీళ్ళు నవంబర్ 28 లోపల వీళ్ళు చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు. ఇదంతా వీళ్ళకి జనరల్గా మనం చెప్పుకునే విషయాలండి. ఈ రాశి వాళ్ళకి బిజినెస్ ఎలా ఉండబోతుంది ఈ నెల? బిజినెస్ చేసే వాళ్ళకండి వీళ్ళకి 10వ స్థానాధిపతి 12వ స్థానంలో ఉన్నారు. అందుకే చెప్పాను ఫస్టే, బిజినెస్ చేసే వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అని. అది ఆయన రివర్స్ మోషన్లో కూడా వెళ్తారు నవంబర్ 10 నుంచి. అదేలాగా రాశ్యాధిపతి అయిన గురువు కూడా వక్రం అవుతారు నవంబర్ 11 నుంచి. కాబట్టి చాలా డెసిషన్స్ అప్స్ అండ్ డౌన్స్ వీళ్ళకి ఉంటుంది. ఎక్స్పెండిచర్ ఏ దిక్కు నుంచి వస్తుంది అని మనం చెప్పలేము, అటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాకపోతే మేనేజ్ చేయగలుగుతారు, ఎందుకంటే ఆ 12వ స్థానాన్ని గురువు చూస్తున్నారు కాబట్టి అది మేనేజ్ చేయగలుగుతారు. ఎంప్లాయీస్ అందరికి ఈ నెల ఫేవరబుల్ గా ఉంటుందా అండి? ఎంప్లాయీస్కి బాగానే ఉంది, ఎందుకంటే 6వ స్థానాధిపతి శుక్రుడు వాళ్ళకి మంచి స్థానంలో తన మూల త్రికోణ స్థానంలో ఉన్నారు. అది బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి నవంబర్ 17 వరకు ఉన్న పీరియడ్ కొద్దిగా అప్ అండ్ డౌన్గా ఉండొచ్చు. తర్వాత 17 నుంచి 26 వరకు ఉన్న పీరియడ్ బాగానే ఉంటుంది. తర్వాత కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ రావచ్చు. కాకపోతే ఆ టైంలో కూడా మనకి గురువు ఒక దృష్టి శుక్రుడి మీద ఉంటుంది కాబట్టి విషయాలు సెటిల్ అయ్యే అవకాశాలు చాలా బాగుంది. నవంబర్ 26 తర్వాత ఉన్న పీరియడ్ మనం దంపతుల రిలేషన్షిప్ మాత్రం వాళ్ళు చూసుకోవాలి. కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఆ రిలేషన్షిప్లో రావచ్చు, అది మాత్రం వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. శుభకార్యం అంటే పెళ్లి, ఇవన్నీ ఈ నెల జరిగే ఏదైనా ఛాన్సెస్ ఉందా? శుభకార్యాలు వీళ్ళకి అండి డిసెంబర్ 5 తర్వాత మనం చూసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు వక్రమై గురువు ఏమో మిథునానికే వచ్చేస్తారు కాబట్టి ఆ టైం పీరియడ్లో వీళ్ళకి పెళ్ళి కుదిరే అవకాశాలు అవన్నీ వీళ్ళకి ఉంటుంది. అదేలాగా ఆ టైం పీరియడ్లో మనం చూస్తే డిసెంబర్ మిడ్ తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బుధుడు ఏమో ఇక్కడికి వచ్చేస్తారు, ధనుర్రాశికి వచ్చేటప్పటికి మనం పెళ్ళి కుదిరే అవకాశాలు వాళ్ళకి ఆ టైం పీరియడ్లో బాగుంటుంది. తర్వాత మనం ప్రాపర్టీ నేను చెప్పాను ఆల్రెడీ వీళ్ళు కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి.
పాత ప్రాపర్టీ ఏదైనా సేల్ చేసుకునే అవకాశాలు కూడా వీళ్ళకి ఉంది. అది నవంబర్ 28 లోపల వీళ్ళు ఏదైనా సేల్ చేసుకోవాలనుకుంటే సేల్ చేసుకోవచ్చు. తర్వాత కొత్త ప్రాపర్టీ కానీ వాహనాలు కానీ కొనుక్కోవడానికి అవకాశాలు వీళ్ళకి బాగుంది. పిల్లల హెల్త్ గురించి చెప్పండి సార్. వాళ్ళ చదువు గురించి, మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఫారెన్ ఆపర్చునిటీస్, హైయర్ స్టడీస్ అతని ఛాన్సెస్ ఉందా? పిల్లలది ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. కాకపోతే ఏంటంటే ఈ టైం పీరియడ్లో మనకి పిల్లల గురించి ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళని మనం గారాబించి మనం ఏదైనా చేస్తాం, అదొకటి ఉంటుంది. పిల్లల్ని తీసుకుని ఏదైనా డిస్టెన్స్ టూర్ కానీ ట్రావెల్ కానీ ఏదైనా చేసుకొని రావచ్చు. వాళ్ళకి మంచిగానే ఉంది. సరే అన్ని చెప్పేశారు. ఈ రాశి వాళ్ళకి ఏం పరిహారం మంచిది అంటారు? పరిహారాలు మెయిన్గా వీళ్ళు చేసుకోవాల్సింది దుర్గమ్మది స్తుతి, అష్టమి రోజున అన్నదానం చేయడం, అదేలాగా వీళ్ళు అమావాస్య రోజున అన్నదానం చేయడం, పౌర్ణమి రోజున అన్నదానం చేయడం. వీళ్ళు రెగ్యులర్గా దుర్గమ్మ 32 నామాలు వీళ్ళు చదువుకుంటూ ఉండడం వీళ్ళకి మంచిది. ఈ రాహు ఒక సారంలో వచ్చిన తర్వాత ఆయన ఆ సారం వదిలే వరకు ఇది వీళ్ళు గట్టిగా పట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. థ్యాంక్ యూ సార్. ధను రాశి వాళ్ళకి టైం బాగుందండి. చెప్పినట్టు సార్ చెప్పినట్టు చిన్న చిన్న పరిహారాలు మాత్రం చేసుకోండి. టైం ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.